ఎయిర్పోర్ట్ లో ఒక వాటర్ బాటిల్ 100, కాఫీ 300, శాండ్విచ్ 500 ఉంటాయి. కానీ ఇంత ప్రైసెస్ ఎందుకు ఉంటాయో తెలుసా? బయట అదే ఐటమ్స్ హాఫ్ ప్రైస్ కి దొరుకుతాయి, కానీ ఎయిర్పోర్ట్ లో ఎందుకు అంత కాస్ట్లీ? చాలా మంది అనుకుంటారు ఎయిర్పోర్ట్ షాప్స్ లో గ్రీడ్ వల్ల ఎక్కువ ప్రైసెస్ పెంచుతున్నాయని, అదే షాప్స్ అత్యాస వల్ల ఎక్కువ ప్రైసెస్ పెంచుతున్నాయని అనుకుంటాం. కానీ అసలు రీజన్ వేరే ఉంది. ఎయిర్పోర్ట్ లో షాప్ ఓపెన్ చేయాలంటే బిజినెస్ ఓనర్స్ హ్యూజ్ లెవెల్లో రెంట్స్ పే చేయాలి. అండ్ ఇంకా సెక్యూరిటీ చెక్స్ దాటాక పాసెంజర్స్ బయటకు వెళ్ళలేరు. అంటే ఇంకా మనకి ఆప్షన్స్ చాలా తక్కువ. బిజినెస్ లాంగ్వేజ్ లో దీన్ని క్యాప్చర్డ్ ఆడియన్స్ అని అంటారు. ఎయిర్పోర్ట్స్ కి తెలుసు ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్న పాసెంజర్స్ వాటర్, కాఫీ, ఫుడ్ కొనాల్సిందే అని. అందుకే ప్రైసెస్ నార్మల్ మార్కెట్ కన్నా ఎక్కువ ఉంటాయి. కొన్ని ఎయిర్పోర్ట్స్ లో అయితే షాప్ ఓనర్స్ ఎయిర్పోర్ట్ రెవెన్యూలో ఎయిర్పోర్ట్ కి పర్సెంటేజ్ కూడా పే చేయాలి. సో నెక్స్ట్ టైం మీరు ఎయిర్పోర్ట్ లో 100 రూపీస్ వాటర్ బాటిల్ అండ్ 300 రూపీస్ కాఫీ అండ్ 500 రూపీస్ శాండ్విచ్ చూసినప్పుడు అవి వాటి యాక్చువల్ ప్రైసెస్ కాదు. మీరు ఎయిర్పోర్ట్ రెంట్స్ అండ్ సెక్యూరిటీ కాస్ట్ అండ్ కన్వీనియన్స్ ఫీ పే చేస్తున్నారు అనుకోండి. ఈ ఫ్యాక్ట్స్ మీకు ముందే తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.